హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కట్ వర్క్ నెక్ కి మనకి థ్రెడ్ యూజ్ చేయకుండా పైపింగ్ ఎలా ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టుకోవాలో చూపిస్తాను. చూసేయండి. చూడండి, ఇదైతే మనకి స్టార్ నెక్ లాగా వచ్చేసి కింది వైపు మాత్రం కట్ వర్క్ వస్తుంది. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ ని లైనింగ్ ని ఇలా రివర్స్ చేసి పై కుట్టు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి 1.25 ఇంచ్ వెడల్పు ఉన్న క్రాస్ క్లాత్ ని తీసుకొని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి బ్లౌజ్ రైట్ సైడ్, పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ రెండు ఆపోజిట్ గా పెట్టుకొని చూడండి, మనకి బ్లౌజ్ కన్నా ఈ పైపింగ్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ముందుకు వచ్చినట్టు పెట్టి మనము పై కుట్టు వేసుకుంటాం కదండి. బ్లౌజ్ రివర్స్ చేసుకున్నప్పుడు ఆ కుట్టు పైనే కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి. మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ తిరిగే దగ్గర కూడా సరే సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఆ షేప్ కు తగినట్టు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ప్రతిసారి కూడా మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ముందు వైపుకి వచ్చేలాగా పెట్టి నెక్ చుట్టూ ఆ షేప్ కు తగినట్టు కుట్టుకుంటూ రావాలండి. ఈ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా మనము సూదిని కిందికి దింపి మాత్రమే కుట్టుకున్నట్లయితే మనకి అక్కడ షార్ప్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి కట్ వర్క్ షేప్ తిరిగే ప్రతి చోట కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని పైపింగ్ మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఆ పైపింగ్ వెంబడే కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ పైన కానీ పైపింగ్ పైన కానీ కుట్టు అనేది పడకుండా పైపింగ్ మధ్యలోనే కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకి కట్ వర్క్ షేప్ తిరిగే దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ చూడండి, ఇలా ముందు వైపు కుట్టిన దాన్ని ఇలా లాగి పట్టి కుట్టుకుంటూ ఆ షేప్కు తగినట్టు మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. థ్రెడ్ పైపింగ్ కన్నా కూడా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్గా మనం పైపింగ్ అనేది కుట్టుకోవచ్చండి. అంతేకాకుండా చిన్న మిషన్స్ ఉన్న వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి. ఇక్కడ పిల్లల్ని వీడియో తీయమంటే బాగా షేక్ చేసి వదిలిపెట్టారు. ఇంకా నేను ఫాస్ట్ పెట్టేసరికి వీడియో ఇంకా కూడా ఎక్కువ షేక్ అయినట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో డిస్టర్బెన్స్ కి సారీ అండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ క్లాత్ ని ఇక్కడ మనము కార్నర్స్ దగ్గర కూడా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి నెక్ చుట్టూ కూడా. మీకు కావాలి అంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కుట్ అయినా వేసుకోవచ్చు అండి డబుల్ స్టిచ్. ఇలా నీట్ గా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే పైపింగ్ అనేది చాలా నీట్గా కుట్టుకోవచ్చు అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.